సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జగిత్యాల జిల్లాలోని చెరుకు రైతులకు వరప్రదాయనిగా ఉన్న ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరకపోవడంతో రైతులు, కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారని కోరుట్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో రాజకీయ నాయకులు అంటూ చెప్పుకొని తిరిగే వాళ్లు షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూను తమ వ్యక్తిగత రాజకీయ మైలేజ్ ను పెంచుకోవడానికి ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప చిత్తశుద్ధితో సమస్య పరిష్కారానికి సీఎం లెవెల్లో మాట్లాడే కనీస స్థాయి వారికి లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ చేసి ఇవే నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పాలకుల అసమర్థత వల్ల ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికలలో పార్టీ టికెట్ తమకే వస్తుందని, గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ ఎవరీబడీ. ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియా కాన్ఫరెన్స్ పిలుచుడు కారణం ఏంటంటే ఇక్కడున్న పరిస్థితులలో ఏది కోట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల మీద మీ ద్వారా ప్రజలకు అవగాహన చేసేందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది. బర్నింగ్ ప్రాబ్లం, ప్రతి వ్యక్తి ఇక్కడున్న సమస్య మీద స్పందిస్తలేదు. అందరికంటే పెద్ద సమస్య ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ నేను కానీ నా భార్య కొమిరెడ్డి జ్యోతి ఉన్నప్పుడు కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది. మా తర్వాత ఏదైతే వచ్చిండ్రో గవర్నమెంట్ ఈ షుగర్ ఫ్యాక్టరీ నడుపుతాము అనుకొని సదుద్దేశంతో ఒక కమిటీ పెట్టిండ్రు. ఆ కమిటీకి అప్పుడున్న బుగ్గారం శాసనసభ్యుడు చైర్మన్ పెట్టిండ్రు. ఆ కమిటీ రిపోర్ట్లు ఏం చెప్పిందంటే, ఆ బుగ్గారం శాసనసభ్యుడు ఉన్న కమిటీ రిపోర్ట్ ఇక్కడున్న రైతులకు పెద్ద నడపలేదు, ఆనాటి నుంచి తాళం పడేసినది. దీనికే రైతులతోటి నేను డిస్కస్ చేసడం జరిగింది. మా కొడుకులు కరం, విజయాజాద్ వీళ్ళు కోర్టులు కానీ ప్రభుత్వం కానీ తిరుగుడు జరిగింది. 2-3 గ్రూపులతో మాట్లాడిన తర్వాత ఒక ప్రపోజల్ ముఖ్యమంత్రి గారికి నేను పంపించిన. ఆ ప్రపోజల్ ఏమన్నదంటే, ప్రభుత్వం గోకరాజును, ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్ ఉన్నాడో ఆయనను సంభాళించుకోవాలా అతన్ని. మిగతాది రైతులు 49%, ప్రభుత్వం 51%. ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించాలా. ఒక 500 కోట్లు ఓడి అంటే మీరు ఏదన్నా ఎక్కడన్నా విచారించుండి అభివృద్ధి జరగలేదు. దీనికి కారణం ఏమంటే మళ్ళా మీ టీవీల ద్వారా మీరు విచారణ చేసుకొని ఒక ముస్లాంని అడుగుండి, ఒక రైతుని అడుగుండి, ఒక కూలీని అడుగుండి, ఒక స్టూడెంట్ని అడుగుండి. అయితే షాదీ ముబారక్ మంచుడు, లేకపోతే కళ్యాణ లక్ష్మి మంచుడు, లేకపోతే సీఎం ఆర్మీ మంచుడు. ఇది ఇక్కడనే వస్తుండ్రా. 119 కాన్స్టిట్యున్సీల్లో వస్తుంది. అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన కాన్స్టిట్యున్సీలో వస్తున్నాడు, ముంతాజ్ అలీ ఖాన్ ఆయన కాన్స్టిట్యున్సీలో వస్తున్నాడు, ఇంకో ఆయన పక్కకున్న ఆయన ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీలో వస్తున్నాడు, ఈ పక్కకున్న ఆయన వస్తున్నాడు. ఇది డెవలప్మెంట్ అంటే ఇది డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అనేది రాళ్లవాగు ప్రాజెక్టు గత 75 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉంటే అక్కడ ప్రాజెక్ట్ అనిపిస్తుంది, నీళ్లు మారిస్తున్నది. అది డెవలప్మెంట్ అంటే దీనికి ఏది ఆదిలాబాద్ కరీంనగర్ కలిపి, ఆదిలాబాద్ దీన్ని రెండింటిని కలిపి, దీన్ని కరీంనగర్ జిల్లాలో కలిపి బాదన్పూర్ బ్రిడ్జ్ ఏదైతే జరిగిందో 75 years ఏది సన్నాసి సిహెచ్ విద్యాసాగర్ 2-3 ఎలక్షన్లు అదే మీద గెలిచింది. ఏది పాదయాత్ర ఒకటి ఎన్నడూ చేసింది. నేను వచ్చిన తర్వాత వెంటనే కన్స్ట్రక్షన్ చేయించి దాని ఇనాగ్రేషన్ కూడా చేయించేస్తాను. దీన్ని డెవలప్మెంట్ ఉంటుంది. ప్రతి జాగాలో నాకు 6 మండలాలు ఉంటే 6 మండలాలలో జూనియర్ కాలేజ్ చేసుకున్నా, మెట్పల్లి డిగ్రీ కాలేజ్ లేకపోతే డిగ్రీ కాలేజ్ చేసుకున్నా,
ఏది మైనారిటీస్ కాలేజ్ లేకపోతే మైనారిటీస్ కాలేజ్ చేసుకున్నా. నేను ఎమ్మెల్యే లేకపోతే కూడా కోర్టు ద్వారా మా పిల్లలు అయితే కోర్టులో కొట్లాడి కోర్టులో పీజీ కాలేజ్ తీసుకొచ్చింది. దీన్ని డెవలప్మెంట్ అంటారు, డివిజన్ డెవలప్మెంట్ అంటారు. ఇది డెవలప్మెంట్ కాదు, కానీ ఇది రొటీన్ పనులే. ఇప్పుడు మౌజా సాబ్ మసీదులో అజాజ్ అవుతుంటాడు, మొత్తం ఇండియాలో ఉన్న అందరూ చదువుతారు. ఈయన కొత్త చదువుతాడు. ఈయన ఏదైనా కొత్త చెప్పినట్టయితే, హోలీ ఖురాన్లకి ఇప్పుడు చెప్పినట్టయితే, మన కన్ను తీసినట్టయితే అది ఆయన పనిచేసినట్టు దిక్కులేదు. లేకపోతే మందిర్ టెంపుల్న ఎవరు పోయినా కానీ ఆయన ముట్టు పెడతాడు, తీర్థం